ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, మన జీవితంలో మనము ఎప్పుడు కూడా ఈ మనుషుల దగ్గరికి వెళ్ళాలి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు నాకు నీ చేసేటువంటి ప్రయత్నాలు నాకు ఒకవేళ అంటే సక్సెస్ అవుతాయి, నాకు సఫలం అవుతాయని చెప్పి కొంతమంది మనుషుల దగ్గరికి వెళుతున్నాము. ప్రియులారా, కొన్నిసార్లు మనం నమ్మేటువంటి మనుషులు ప్రియులారా ఏదో 1-2 సార్లు ప్రియులారా మనకి ఏదైనా ఒక చిన్న మేలు చేస్తారు, కానీ అనేక సార్లు మనం వెళ్ళేటువంటి మనుషులు, మనం చేరేటువంటి మనుషులు మనం మోసం చేస్తారండి. ఇప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళుతున్నాము? మనుషుల దగ్గరికి వెళుతున్నాము. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని చెప్పి వచనము సెలవిస్తుందండి. ప్రియులరా, పేతురు యోహాను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతున్నామండి. ప్రియులరా, ఈ యొక్క పేతురు యోహానులు ప్రియులరా ఎక్కడైతే వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారో అక్కడంతా కూడా ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు. వీరు పేదలు, వీరు చదువు లేని వారు, అయినా కూడా వీరికి ఇలాంటి జ్ఞానం ఎక్కడొచ్చింది అని చెప్పి వారు ఆలోచిస్తున్నప్పుడు ఒక్కటే వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఏంటంటే వీరు యేసయ్యతో ఉన్నవారు, యేసుతో ఉన్నవాళ్ళు, యేసయ్యతో ఉన్నవారు అనేటువంటి దాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ప్రియులరా, వారు చేపలు పట్టేవారు, చదవని వారు, పేదలు, అయినా కూడా జ్ఞానవంతుల వలె వారు మాట్లాడారు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవునితో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని జ్ఞానులుగా మార్చాడు. అది మాత్రం కాదు ప్రియులరా, వారు ఎక్కడికైతే వెళ్ళారో ప్రియులరా, అక్కడ వారు వెళ్ళే స్థలమంతా కూడా వారి ద్వారా ఇతరులు దీవించబడ్డారు, ఇతరులకు స్వస్థత కలిగింది, మేలు కలిగింది. ప్రియులారా, వారు ఆశీర్వాదమైనటువంటి పాత్రలుగా, ఇతరులకు ఆశీర్వాదాన్ని అందించేటువంటి పాత్రలుగా మారారు. కారణం ఏంటంటే ప్రియులారా, వారు యేసయ్యతో సమయాన్ని గడిపారు, వారు దేవునితో సమయాన్ని గడిపిన బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము మనుషులతో సమయాన్ని గడపడానికన్నా మనం యెహోవాతో, దేవునితో, యేసయ్యతో మనము ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడు ప్రియులారా, మనల్ని ఆయన దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం సమయాన్ని ఎవరితో గడుపుతున్నాము, ఎక్కడ గడుపుతున్నాం అనేది మనం ఆలోచిద్దామండి. వచనం సెలవిస్తుంది, మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మీరు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కువగా దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు పిలిచేటువంటి ప్రతి ఒక్క విషయానికి ఆయన మీ దగ్గరకు వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. అయ్యా, నాకే ఆశీర్వాదం లేదు, నేను అలాగే ఇతరులకు ఆశీర్వాదం అందించాలని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ప్రియులారా, మీరు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు మీరు దీవించబడ్డం మాత్రం కాదు, మీ ద్వారా ఇతరులు దీవించబడేటువంటి పరిస్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. కాబట్టి మనం దేవునితో సమయాన్ని గడపడము నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన మాట ప్రకారం తండ్రి మా జీవితాల్లో తండ్రి ఎప్పుడు కూడా తండ్రి మీతో ఐక్యత గల వారై జీవించడం కృపద ఇచ్చింది తండ్రి. అప్పుడు మాత్రం మేము జ్ఞానులుగా తండ్రి ఆశీర్వాదమైనటువంటి పాత్రలుగా మారగలమని తండ్రి మాతో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరికి తండ్రి యొక్క కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.